హలో. మీటింగ్ ఎందుకు తెలీదా? ఎండ్ అయిపోయింది. వినిపిస్తుందండి? హలో. ఎస్ సార్ వినిపిస్తుంది సార్. ఓకే, వాయిస్ ఎక్కువగా బ్రేక్ అవుతుంది డాక్టర్ గారు. ఓకే, ఫైన్. ఇప్పుడు చూద్దాం సార్. అంటే ఇందాక తెలియకుండా కట్ అయిపోయింది, మీటింగ్ ఎండ్ అయిపోయింది ఆటోమేటిక్గా. చూద్దాం. ఇప్పుడు ఓకేనండి? ఎస్ సార్. ఆ ఆ మొత్తం డ్రీమ్లో మిమ్మల్ని టచ్ చేసింది ఏంటి? గాల్లో ఎగరడం, గుద్దుకోవడం, ఆ కారుకున్న టైర్స్ అన్ని పక్కకి వెళ్ళిపోవడం, అమ్మ నానమ్మ ఇంటి దగ్గరికి పడినట్టు ఆ టైర్స్ అన్ని కూడా. ఓకే. ఎలా ఉంటుంది ఆ క్షణం? కంఫర్ట్గా అనిపించింది. ఈ వర్డ్ అనేది నాకు ఎందుకో స్ట్రైక్ అయింది బాగా. అది గుద్దుకునేటప్పుడు కంఫర్ట్ ఏంట్రా అని చెప్పేసి అనుకున్నా. యా, అంటే మంచి నిద్ర వచ్చినట్టు. కెనాట్ వేకప్ ఫ్రమ్ బెడ్. లేగలేను. ఈ డ్రీమ్ వస్తున్నప్పుడు ఆ డ్రీమ్లోనే ఉండాలనిపిస్తుంటుంది, అసలు పైకి లేవాలనిపించదు. కొంచెం కంఫర్ట్ కోసం. మత్తు నిద్ర. లేగబుద్ధి కాదు, లేగబుద్ధి వేయదు. ఎలా ఉంటుంది ఆ క్షణం? మెత్తగా ఉంటుంది, సాఫ్ట్గా ఉన్నట్టు. బెడ్ అంతా బెడ్ మీద పడుకున్నట్టు బెడ్ ఎంత సాఫ్ట్గా అనిపిస్తుంది ఏంటో తెలియదు ఆ టైంలో. చాలా చల్లగా ఉంటుంది మొత్తం నా చుట్టూ. డజంట్ వాంట్ టు వేకప్. కూల్ హీట్, కొంచెం లైట్ మిక్స్డ్ హీట్, కూల్గా కొట్టుకుంటున్నట్టు. అన్ని చుట్టూ కంఫర్ట్గా ఉంటాయి. సాఫ్ట్ పిల్లో, సాఫ్ట్ బెడ్, చాలా మెత్తగా అనిపిస్తుంటుంది. ఈ డ్రీమ్ వచ్చినప్పుడు ఈ అబ్బాయికి వచ్చిన ఎక్స్పీరియన్స్ ఇది. యాక్చువల్గా సోర్స్ వర్డ్స్ ఇవన్నీ కూడా. డిస్క్రైబ్ దట్. పెయిన్స్ అని తగ్గినట్టు. నాకు కాళ్ళు నొప్పులు రావ టైంలో లైట్ పడితే లేచిపోతాను వెంటనే. లోపలికి వాటర్ వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. మెత్తగా చీకటిగా ఉంటే నిద్రపోతాను, బాగా నిద్ర వచ్చేస్తుంటుంది. పార్ట్స్ అంతా మెత్తగా ఉన్నట్టు, బోన్స్ అన్ని మెత్తగా ఉన్నట్టు, హీట్ కూల్ అయినట్టు, ఎక్కువ నిద్రపోవాలి. చుట్టూ ఎలా ఉంటుంది? డార్క్. ఐ అలోన్ స్టే దేర్. నో వన్ డిస్టర్బ్స్ మీ. అంటే అర్థం కాలే. డిస్టర్బ్ మీ అంటే ఒక ప్రపంచం నుంచి బయటికి వచ్చినట్టు, డార్క్ నుంచి లైట్ ప్రపంచానికి వచ్చినట్టు. ప్రపంచం అంటే డిస్క్రైబ్ దిస్. నేను నేను ఒక్కడనే ఉంటాను, ఒక కంఫర్ట్ అనిపిస్తూ ఉంటుంది. డిజైర్ టు స్టే అలోన్ అట్ ద టైమ్. ప్రశాంతంగా ఉంటుంది, సైలెంట్గా ఉంటాను ఆ టైంలో. సౌండ్స్ వస్తే గట్టిగా అయిపోతాను నేను ఆ టైంలో. హ్యాండ్ షివర్ అయిపోతుంటాయి. పక్కన ఎవరైనా ఉన్నా ఇబ్బంది పడతాను. ఎవరైనా టచ్ పడినా సరే ఏంటంటే చిరాకు వచ్చేస్తుంది. ఆ టైంలో స్మెల్స్ వచ్చినా వామిటింగ్స్ వచ్చేస్తుంటాయి. ఏమి తిన్నా వచ్చేస్తుంది ఆ టైంలో. సో ఇది ఆ అబ్బాయి ఇచ్చిన డ్రీమ్స్లో వచ్చిన ఎక్స్పీరియన్స్ అనమాట. ఓకే. తర్వాత ఆ, ఇంకొక డ్రీమ్ కూడా చెప్పనని అడిగాడు ఆ అబ్బాయి. చెప్పన్నాను. ఏంటంటే డెవిల్ డ్రీమ్ చెప్పనా అన్నాడు. చెప్పన్నాను. అంటే ఒకసారి కనెక్షన్ వస్తే పేషెంట్సే మాట్లాడేస్తారు, మనం మాట్లాడించిన అవసరం లేదు. డెవిల్ డ్రీమ్స్ ఏంటి? గ్రానీ, ఇవిల్టన్, కమల, గ్రానీ సంథింగ్ ఏదో. ఇవన్నీ కూడా మూవీస్ అనుకుంటా. తాత, సి సిల్ సిలిండ్రియానా, ఏదో డెవిల్స్ కొట్టుకుని తింటున్నట్టు వస్తూ ఉంటాయి అనమాట. ఏంటి ఆ డ్రీమ్ కొంచెం వివరించన్నాను. డెవిల్స్ అన్ని వచ్చి తినేస్తాయి కదా ఆ డ్రీమ్. ఈ డ్రీమ్ చెప్తున్నప్పుడు ఈ అబ్బాయి చాలా స్టామరింగ్ వచ్చింది ఈ అబ్బాయికి. అసలు ఎంత స్టామరింగ్ అంటే చాలా ట్రై చేశాడు పాపం మాట్లాడడానికి. ఆల్మోస్ట్ ఒక 30 సెకండ్స్ మాటలు రాలేదు యాక్చువల్గా. కాసేపు ఆగి బ్రీతింగ్ తీసుకుని అప్పుడు మళ్ళీ మాట్లాడడం మొదలెట్టాడు. కాళ్ళు చేతులు లాగేసి తినేస్తూ ఉంటాయి. ఎలా ఉంటుంది ఆ క్షణం? గుండె ఫాస్ట్గా పక్కన ఉన్నట్టు, తొంగి చూస్తున్నట్టు, డెవిల్స్ షాడోలో ఉన్నట్టు, చేతులంతా ఉలిక్కిపో పడినట్టు, షివరింగ్ బాడీ అంతా జిమ్ జిమ్ అయినట్టు ఉంటూ ఉంటుంది. ఆ టైంలో టెడ్డీ బేర్ చూసినా సరే భయపడుతూ ఉంటాను. ఇది ఆ అబ్బాయి ఇచ్చిన ఓవరాల్ హిస్టరీ అబౌట్ హిమ్సెల్ఫ్. సో నేను టోటాలిటీ తీసుకుంది ఏంటంటే వార్మ్స్ ఎక్కువ ఉంటాయి, స్లీప్ ఇన్సోమ్నియా ఉంటుంది ఎక్కువగా, సాఫ్ట్ ఇన్సైడ్,
చుట్టూ డార్క్, లైట్ వస్తే లేచిపోతాను. ఆ ఆ టైంలో ఇంజురీ, ఐ మీన్ హీ ఫెల్ట్ దట్ ఇట్ ఈస్ ఇంజురీ టు హిమ్. పక్కన ఎవరు ఉండడానికి ఇష్టపడడు ఆ, అని చెప్పి నేను ఒక డ్రగ్ రాసుకున్నాను యాక్చువల్గా, రైట్. దీని తర్వాత అసలు ఈ ప్రెగ్నెన్సీ హిస్టరీ ఏంటో కనుక్కున్నా అని చెప్పేసి ప్రెగ్నెన్సీ హిస్టరీ కూడా తీసుకోవడం జరిగింది. ఇంతవరకు డిస్కస్ చేసిన దాంట్లో ఏదైనా డౌట్ ఉందా అండి? అర్థమైంది అంతా, కేసు అంతా? హలో. అర్థమైంది గౌతమ్. ఓకే. ఎనీ ఐడియా ఇన్ డ్రగ్స్? మొలస్క్లా అనిపిస్తుంది. వెరీ గుడ్. ఇంకా గ్యాస్ట్రో కూడా సార్. ఇంకా అంటే ఇందులో వన్ ఆయన వర్సెస్ ఇన్సైడ్ సాఫ్ట్ అని చెప్పాడు, అవుట్ సైడ్ ఏంటనేది అదే అవుట్ సైడ్ చుట్టూ కనుక్కోలేదు. అంతా కనుక్కోలేదు, యాక్చువల్లీ కనుక్కోలేదు. ఓన్లీ ఇన్సైడ్ కోసం మాట్లాడాడు అంతే. చుట్టూ ఎలా ఓకే. ఉంటుందని అడిగాను అంతే. ఉమ్. ఇంకేని థాట్స్? ఎనీ డ్రగ్స్ చాయిస్? సిప్రియా సార్, సిప్రియా. సిప్రియా గ్లాన్షియానా. ఓకే, వెరీ గుడ్. ఇంకా అంటే ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యానిమల్ రెమెడీస్ అయినా సరే ఆర్ ప్లాంట్ మినరల్ అయినా సరే, సపోజ్ మన అందరూ యానిమల్ అనుకుంటే కనుక ఆ యూ వర్సెస్ మీ, ఆ యానిమేటెడ్ నేచర్ ఒకటి, ఈ యూ వర్సెస్ మీ అనేది వీటిల్లో అంత అంత త్వరగా తెలియదు యాక్చువల్గా. ఉంటే ఉన్నా సరే ఖచ్చితంగా ఉండాలి కూడా, ఉంటుంది కూడా. మొలస్క్ అన్నా సరే ఏదో ఒక పార్ట్ ఆఫ్ హిజ్ లైఫ్లో ఆ యూ వర్సెస్ మీ అనేది తెలుస్తుంటుంది. వాడిని ఇలా చేసాడు, ఇలా చేయాలి అనే తత్వం ఉంటుంది. కనిపించడం మాత్రం చాలా తక్కువగా కనిపిస్తుంటుంది మొలస్క్ అయితే. అంటే నాకున్న మొలస్క్ కేసెస్ చాలా తక్కువ, హార్డ్లీ 2-3 ఉంటాయి. వాటన్నిటిలోనూ ఆ యూఎస్ఎస్మి కేసు చూసిన తర్వాతే మొలస్క్కి ఫిక్స్ అవుతూ ఉండాను. అంతవరకు ఫిక్స్ యానిమల్కి రెమెడీ ఐ మీన్ ఫిక్స్ అయ్యేవాడిని కాదు. ఓకే, ఒకటి. ఎనీ థాట్స్ ఇంకా ఈ కేసు పైన? సిస్టర్ ని బాగా చూసుకుంటున్నారు అని అక్కడ కొద్దిగా జెలసీ పార్ట్ వచ్చింది కదా సార్. యా, జెలసీ అంతే, అది ఒక ఎమోషన్. ఎమోషన్. సిస్టర్ని అలా చేయాలి, సిస్టర్ని ఎలా చేయాలి, మా నాన్నని ఎలా చేయాలి, అమ్మని ఎలా చేయాలి అక్కడ లేదు. ఓకే సార్. ఇంకా అండి, మహతి, రాధాకృష్ణమూర్తి గారు, శివరామకృష్ణ గారు, మీ థాట్స్, ఐడియాస్ ఈ కేసు పట్ల? నాకు వరకు ఇంకా కింగ్డమే నేను ఐడెంటిఫై చేయలేకపోయానండి. డౌట్ గా ఉంది. అది అటు అటు తిరుగుతుంది. ఇంకా నేను డ్రగ్ కాదు, కింగ్డమే ఐడెంటిఫై చేయలేకపోయాను. ఓకే. నేను ప్రెగ్నెన్సీ హిస్టరీ కూడా తీసుకున్నాను. ఆ ప్రెగ్నెన్సీ హిస్టరీ కూడా ఒక్కసారి చూద్దాం. వీళ్ళది లవ్ మ్యారేజ్ అనమాట, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. 1 year బిఫోర్, అంటే మ్యారేజ్ డే 1 year బిఫోర్ పిల్లోడు పెట్టాడు. సో వీళ్ళ హస్బెండ్ హైదరాబాద్లో వర్క్ చేస్తారు. ఇంట్లో అంతా సస్పీషియస్గా ఉండేది. అంటే మ్యారేజ్ అయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయారు వీళ్ళు. సో ఒక ఏదో ఇంట్లో ఉండేవారు. ఆ ఇంట్లో అంతగా డార్క్గా ఉండేదంట. ఇంట్లో బాగా సస్పీషియస్గా ఉండేది. ఎవరో నన్ను ఫాలో అవుతున్నట్టు, ఎవరో నన్ను చూస్తున్నట్టు, ఎవరో నన్ను వెంటాడుతున్నట్టు. సో మనం ఇచ్చే డ్రగ్లో ఖచ్చితంగా డెల్యూషన్ ఉండాలి సార్, లేకపోతే డ్రగ్ మంచిది. ఒక్కదాన్నే ఉండేదాన్ని. ఈయన ఆఫీస్కి వెళ్ళిపోయేవారు. కొంచెం భయంగా ఉండేది, కొంచెం డిస్టర్బెన్స్ వచ్చేది. 3-4 months వరకు అలానే ఉండేది. గొడవలు బాగా ఎక్కువయ్యేవి. కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. బాబు కూడా వాడాడు ఈ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, మీరు గుర్తుంటే కనుక. మనీ కోసం ప్రాబ్లమ్స్. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తన లైఫ్లోకి రావడం,
తన వల్ల గొడవలు. నా 6th, 7th మంత్లో ఆయన హెల్త్ బాగోలేదు. కుడెంట్ ఏబుల్ టు రెస్ట్ ఆన్ చైర్. బాగా ఇబ్బందులు పడ్డాను. నో ప్రాపర్ స్లీప్. ఇంట్లో స్పెషల్ రూమ్ ఉండేది. చాలా బాధగా ఉండేది ఆ టైంలో. బీపీ సివియర్ అయ్యేది. యాజ్ ఇఫ్ సమ్మన్ కటింగ్, లైక్ ఆ పెయిన్ ఎలా ఉంటుంది బీపీ వచ్చినప్పుడు, ఏదో ఏదో కట్ చేస్తున్నట్టు. ఆ కంటిన్యూస్ డే మొత్తం ఉంటుంది ఆ బీపీ. 8-9 పిఎంకి బెటర్ అయ్యేది. ఎక్కువ ఏడుస్తూనే ఉన్నాను. తిని వదిలేస్తారేమో అనే భయం, ఇన్సెక్యూరిటీగా అనిపించేది. బేబీని చూసుకుంటామా లేదా అని, బేబీని చూసుకుందామని బతికున్నాను ఆ టైంలో. ఇన్సెక్యూరిటీ, భయం చాలా ఎక్కువ ఉండేది. ఏంటి మిమ్మల్ని బాగా బాదర్ చేసింది ఆ టైంలో? మా ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్. నేనంటే ఇష్టం లేకుండా మ్యారేజ్ ఎందుకు చేసుకున్నాము అనే ఆలోచన. ఎలా అనిపించేది అలా డిస్టర్బెన్స్ రావడం, అలా ఉండడం? ఒక బాధ, ఏడుపు, చనిపోవాలనిపించేది. చాలా కన్ఫ్యూజ్డ్గా ఉండేది. ఉందామా, బేబీ కోసం ఉండిపోయాను. యాక్చువల్గా నేను చనిపోవాలనుకున్నాను, కాకపోతే బేబీ కోసం ఉండిపోయాను. వాట్ హ్యాపెన్స్ దేర్? ఏం జరిగింది? మెసేజ్లో చాటింగ్ చేసుకునేవారు. తనతో ఉన్న ఫీలింగ్స్లా అనిపించేది ఆయనకి. చాలా బాధగా ఉండేది నాకు. నీతోనే ఉన్నట్టు అని అనేవారు అనమాట. ఎలా అనిపించింది ఆ టైంలో? ఏడిచాను. నాకంటూ ఎవరు లేరా? పిచ్చెక్కిపోయినట్టు. కన్ఫ్యూజన్, విపరీతమైన కన్ఫ్యూజన్ లాగా అనిపించింది. ముందుకు వెళ్తానా, ముందుకు వెళ్ళలేను, వెనక్కి వెళ్ళలేను. ఒక రకమైన ఫీలింగ్ అనిపించింది నాకు ఆ టైంలో. ఇది చాలా పెక్యులియర్. నేను యాక్చువల్గా ఈ ఈ కన్ఫ్యూషన్ ఉన్న పేషెంట్స్, ఇఫ్ దే సే దిస్, కెనాట్ గో ఫార్వర్డ్ అండ్ కెనాట్ స్టే దేర్ అండ్ కెనాట్ గో బ్యాక్వర్డ్. ఇది వన్ ఆఫ్ ది డ్రగ్ యొక్క, వన్ ఆఫ్ ది ఎలిమెంట్ యొక్క ఈ ఈ వర్డ్స్ అనమాట ఇవన్నీ కూడా. సో దాన్ని ప్రోబ్ చేయడం, డిస్క్రైబ్ దిస్. నేనంటే ఇష్టం లేను, నేను వెనక్కి వెళ్ళిపోదామంటే నో ఛాన్స్. అలాగని కంటిన్యూ చేద్దామన్నా సరే కంటిన్యూ చేసే విధంగా లేదు. ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యారు ఆ టైంలో? నో స్లీప్, షివరింగ్, తల పగిలినట్టు, చాలా హెడేక్గా ఉంటుంది. విపరీతమైన స్వెట్టింగ్, షివరింగ్, బాడీ అంతా షేక్ అయిపోయేది. వామిటింగ్ సెన్సేషన్, హెడేక్స్, ఓవర్ సర్కమ్స్క్రైబ్డ్ ఏరియా. హార్ట్ బీట్ పెరిగిపోయేది. ఐ కెన్ హియర్ మై ఓన్ హార్ట్ బీట్. అరికాళ్ళు, చేతులు చెమటలకు పట్టేవి. గుండె బరువు, కెనాట్ క్రై అట్ ద టైం. బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువ వచ్చేది ఆ టైంలో. షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అనిపించేది. నాసియాగా ఉండేది. హోల్ హెడ్ అంతా కూడా స్వెట్ పట్టేసేది. ఒక రకమైన నీరసంగా ఉండేది. ఇన్సెక్యూర్ అన్నారు. ఎవరూ లేరు నా బాధ చెప్పుకోవడానికి, నాతో ఎవరూ లేరు. గాడ్ దగ్గరికి వెళ్ళిపోదామా అనే థాట్. ఎలా ఉండేది? కన్ఫ్యూజన్ అంతా. ఏమి చేయాలో తెలియదు, ఏమి చేయాలో, ఏది చెప్పాలో తెలియదు. ఓకే, ఇలా కన్ఫ్యూజన్ చెప్తున్నప్పుడు, ఎక్స్పీరియన్స్ చెప్తున్నప్పుడు ఆమెకి ఒక పెద్ద వామిటింగ్ వచ్చింది. బయటికి వెళ్ళిపోయి అంటే షీఈ్ లిటరలీ ఇన్ టు దట్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా ఆ టైంలో నేను మీకు బాగా ఫాస్ట్గా చెప్పాను, కానీ షీ లిటరలీ టుక్ ఆల్మోస్ట్ 1 hour టు గెట్ దిస్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఆ కన్ఫ్యూజన్ వచ్చేస్తున్నప్పుడు, సార్ నాకు ఒంట్లో బాగోలేదు, యాక్చువల్గా నాకు ఇప్పుడు ఏంటో తెలియదు, విపరీతంగా నాజియా వచ్చేస్తుంది చెప్తుంటే నాకు అని చెప్పి వెంటనే వెళ్ళి వామిటింగ్ చేసుకుంది. మళ్ళీ వామిటింగ్ చేస్తే మళ్ళీ కంటిన్యూ చేశాను. ఎస్, కన్ఫ్యూషన్ కోసం. మళ్ళీ చెప్పండి. మాట్లాడలేను, ఏమీ చేయలేను, అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళలేను, రైట్, అక్కడే ఉండాలని లేదు, ఏం చేయాలో తెలియదు. ఆ తర్వాత విచ్ పాయింట్ యూ లైక్ ఇన్ హిమ్ అని అడిగాను. సార్ ప్లీజ్ దీనికోసం ఆప్ చేసేయండి అంత. సరే, మనకు ఆల్రెడీ డ్రగ్ కోసం తెలిసింది కదని చెప్పేసి నేను కూడా అయిపోయాను. యాక్చువల్గా టాపిక్ మార్చాను. డ్రీమ్స్, ఎలోన్గా ఉన్నట్టు, ఇంట్లో వెళ్తున్నాను, నిద్రలో ఆడించడం మంచిగా. ఈ డ్రీమ్లో, ఒక డ్రీమ్లో ఇవి సింగిల్గా పరుగు పెడుతుందంట. ఓకే, ఆ పరుగు పెట్టడంలో మళ్ళీ సేమ్ ఎక్స్పీరియన్స్. ఆవిడకి కూడా ఆ డ్రీమ్లో సింగిల్గా పరుగెడుతున్నప్పుడు, ఎవరో తరుగుతున్నప్పుడు, దట్ సమ్వన్ ఈజ్ లుకింగ్ హెర్ ఎట్ అనే ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు, నేను ఇందాక ఏదైతే చెప్పానో సేమ్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ వచ్చింది. ఇందాక మనం ఒక పార్ట్ చూసాం, ఏదో ఎవరో ఫాలో అవుతున్నట్టు, దానికోసం చెప్పండి అని అడిగాను. మనం ఎవరో చూస్తున్నట్టు, సమ్మన్ ఈజ్ దేర్ అనే ఫీలింగ్ ఉంటుంది. యాక్చువల్గా నాకు నన్ను ఎవరో ఇలా తొంగి చూస్తున్నారు అనే ఫీలింగ్ ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది యాక్చువల్గా.
సో ఆ అబ్బాయి నేను ఒక డ్రాయింగ్ ఏమన్నాను, నేను ఏం డ్రాయింగ్ ఏను అని చెప్పేసి అడిగాడు నన్ను. నీ ఇష్టం వచ్చిన డ్రాయింగ్ ఏ, నేను చూస్తాను అన్నాను. జస్ట్ ఒక బొమ్మ వేసాడు. కనిపిస్తుందండి? కనిపిస్తుందా? కొంచెం బ్లర్డ్ గా ఉంది, బట్ హౌస్ లా ఉంది అది. అంతే, హౌసే. ఉమ్. ఇప్పుడు ఆ, ఇంకొంచెం దగ్గరికి పెట్టాలి. హౌసే లే. ఓకే. హౌసే. ఒక హౌస్ కింద కార్నర్ లో చిన్న లేక్ వేసి ఫిష్ వేసాడు అందులో. అంతే వాడేసిన డ్రాయింగ్. జస్ట్ ఫాలో అప్ చూపిస్తాను, చూద్దాం ఒక్కసారి. వినిపిస్తుందండి? వినిపించడం లేదు గౌతమ్. వన్ సెకండ్, చిన్న సెట్టింగ్స్ చేయాలి. వరకు 60% వరకు ఓకే. ఇది వరకు ఎలా ఉండేది ఆ కడుపు నొప్పి? సుమారు సుమారు శాతం బెటర్ అంటారు. ఓవరాల్ గా పోల్చుకుంటే మేడం వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఓకే. ఓవరాల్ గా పోల్చుకుంటే ఈ కడుపు నొప్పి ఇది వరకుతో పోల్చుకుంటే ఎంత శాతం బెటర్ అంటారు? చాలా వరకు బెటరే. సుమారు సుమారు అంటే ఒక 60% వరకు 60% వరకు ఓకే. ఇది వరకు ఎలా ఉండేది ఆ కడుపు నొప్పి? రెగ్యులర్ గా ఉండేది. 1 డేకి 2 డేస్ కి ఒకసారి 3 డేస్ కి ఒకసారి. ఊరికే బ్లోటింగ్ ఎక్కువ ఉండేది, బాగా పెయిన్ అనేవాడు, ఏది ఇంట్రెస్ట్ గా తినేవాడు కాదు, బాగా ఇబ్బంది ఫీల్ అయ్యేవాడు. బయట మెడిసిన్స్ అయినా వాడేదా వీడికి? లేదు, బయట ఫస్ట్ ఎక్కడేం వాడలేదు, ఎక్కడ వాడలేదు, హోమ్ అలోపతి కానీ ఏం లేదు. ఓకే. మరి ఏం చేస్తుండేవారు ఆ కడుపు నొప్పి తగ్గడానికి? అంటే కొంచెం వాటర్ ఎక్కువ తాగించేదాన్ని. ఒక పూట తినను అంటే ఆగిపోయేదాన్ని, ఇంకా ఎక్కువ బలవంతంగా పెట్టేదాన్ని కాదు. కొంచెం ఫ్రీ అయ్యాక వాడు ఆకలి అన్న తర్వాత పెట్టేదాన్ని. మోషన్ ఫ్రీగానే అవుతుంది. ఇప్పుడు బాగానే వెళ్తుంది. ఇది వరకు అండి ఒక 2 డేస్ కి ఒకసారి 3 డేస్ కి ఒకసారి వెళ్ళేవాడు. అసలు ఇది వరకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు, రీడింగ్ చదివే వాటిలో అంటారు. ఇప్పుడు కొంచెం వాడంతటి వాడు హోంవర్క్ చేయడం, అంటే నేను కొంచెం ఫోర్స్ చేస్తున్నాను చెప్పడము, వాడంతటి వాడు తీస్తున్నాడు బుక్. సెక్యూరిటీ ఫీలింగ్ ఎలా ఉందంటారు? లేదు, ఇప్పుడు అంత ఏం అనిపించట్లేదు. కొంచెం ఇంటెన్సిటీ కొంచెం పర్వాలేదు. యాక్టివ్నెస్ పెరిగింది బాగా. యాక్టివ్నెస్ పెరిగింది. తెలుస్తుందా? అంతేనండి కేసు. యా.
ఏం డ్రగ్ ఇచ్చుంటారంటారు? క్యాల్కేరే కార్బ్ అయి ఉండొచ్చు. అంతే, క్యాల్కేరే గార్బేజ్ ఇచ్చాను. ఎందుకంటే మొలస్క్స్, క్యాల్కేరియాలు వాళ్ళ అది ఫస్ట్ లో కొంచెం మనకి వ్యూ ఒకలాగే అనిపిస్తుంది. హియర్ క్లియర్ కట్ గా అబ్బాయి అంటే ఆవిడ నువ్వు తీసుకున్న తర్వాత చాలా క్లియర్ గా అర్థమైంది అది క్యాల్కేరే కార్బ్ అని. క్యాల్కేరే గార్బేజ్ ఇచ్చాను. సో హోలిస్టిక్ కేస్ టేకింగ్ అనేది అంతలా మనకి యూజ్ అవుతుంటుంది. చాలా ఇయర్స్ టుగెదర్ ఆ అబ్బాయి కడుపు నొప్పి అని చెప్పి తినడం మానేశాడు. చాలా చాలా రోజులు అయితే నేను ఫస్ట్ స్టార్టింగ్లో వాళ్ళ మామగారు తీసుకొస్తే జస్ట్ 5 minutes కేసేసి యాంటీగ్రూట్ 200 వేసాను. సరే ఏం తగ్గలేదు సార్, ఇంకా ఎక్కువ అయిపోయింది అన్నారు. అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మొత్తం అంత కేసు తీయడం జరిగింది అనమాట. సో హోలిస్టిక్ కేస్ టేకింగ్, కంప్లీట్ అండర్స్టాండింగ్ ఆఫ్ కేస్, జస్ట్ ఒకే ఒక్క డోస్ ఆఫ్ కల్కేరే గారం వేయడం జరిగింది. లిటరలీ ఈజ్ డూయింగ్ గుడ్. వాడు ఇప్పుడు స్కూల్లో కానీ లేకపోతే ఓవరాల్గా కానీ చాలా బాగున్నాడు యాక్చువల్గా. ఎనీ డౌట్స్ ఈ కేసులో? పొటెన్సీ ఎంత డాక్టర్ గారు? మీరు పొటెన్సీ ఎంత వేశారు? 200 వేసానండి, 200. 200. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ అర్థమైంది కదండి కేసు. అంటే నీ ఎస్పెషల్లీ కేసు ఎందుకు చెప్తున్నానంటే వే ఆఫ్ క్వశ్చనింగ్ కూడా ఇంపార్టెంట్. హలో, ఆమె ప్రెగ్నెంట్ హిస్టరీ తీసుకోగానే మెడిసిన్ రివీల్ అయిపోతుందండి. అవునండి. ఆ పిల్లవాడు చెప్పినప్పుడు కొంచెం డౌట్ గా ఉంది, కానీ తన ప్రెగ్నెంట్ హిస్టరీ బేస్ చేసుకుని మనకి క్లియర్ గానే ఉంది, కేసు క్లియర్ గానే ఉంది. థ్యాంక్ యూ డాక్టర్. వస్తాయండి. ఈవెన్ ఫస్ట్ ఆ అబ్బాయి కేసు తీసుకున్నప్పుడు కూడా ఇమీడియట్ గా యానిమల్ కింగ్డమ్ కి రావడం కూడా మిస్టేక్ యాక్చువల్ గా. ఓన్లీ ద వర్డ్స్ వచ్చి అక్కడ కంఫర్ట్, కోజీ, అది సాఫ్ట్ గా ఉంది అవన్నీ చెప్పాడు. జస్ట్ ఒక అసెస్మెంట్ అంతే. అది చూడటానికి కొంచెం మొలస్క్ లా అనిపిస్తోంది అని. బట్ యానిమల్ థీమ్ అనేది ఎగ్జాక్ట్ గా అక్కడెక్కడ రాలేదు. మహతి, నీ నీ ఐడియాలజీ ఏంటి? మొలస్కా అనేది మొదటి నుండి అనిపిస్తుందండి మనకి. మొలస్కా అనేది అనిపిస్తుంది, కానీ యానిమల్ కాదు అనేది కొంత మనకి మైండ్ లో అనిపిస్తుంది. యానిమల్ అని మీరు చెప్పినట్టు యూ వర్సెస్ అది ఏమి ఎక్కడా లేదు. అవును సార్, అవును. యూఎస్ఎస్ మీ ఎక్కడ కనిపించలే. సో హోలిస్టిక్ సార్ కేస్ టేకింగ్. యా మహతి, నీ ఐడియాలజీ ఏంటి? నీ థాట్స్ ఏంటి కేసు పట్ల? ఫస్ట్ నా అబ్బాయి కేసు అది విన్నప్పుడు ఇనిషియల్ గా యానిమల్ థింగ్స్ కనిపించాయి. ఫియర్ కానీ ఆ యానిమేషన్ కానీ అవన్నీ. బట్ ఈ ప్రెగ్నెన్సీ హిస్టరీలో ఆ ఎక్స్పీరియన్స్ లెవెల్, ఆ షివరింగ్, కన్ఫ్యూజన్ ఇదంతా ఓన్లీ అంటే ఆ కోజీనెస్ ప్లస్ ఈ కన్ఫ్యూజన్, ఈ రెండు కలిపి ఉన్న పార్ట్ క్యాల్కేరియాలోనే ఉంటది. బోత్ యానిమల్ అండ్ మినరల్ టింట్ రెండు క్లియర్ గా కనిపించాయి. ఇది ఎస్పెషల్లీ ముందుకు వెళ్ళలేను, అక్కడే ఉండాలా, వెనక్కి రావాలా అనే థాట్ యూజువల్ గా కార్బన్ పార్ట్. నాకు ఆవిడలో కార్బన్ పార్ట్ కనిపించింది అందులో. అండ్ సారీ కంటిన్యూ. అండ్ ఈ ఇన్సెక్యూరిటీ అనేది ఆ హస్బెండ్ ఏంటో అనేది నాకు అక్కడ ఆవిడ ఎంతో ట్రై చేసిన కానీ రాలేదు నాకు. అంటే అక్కడ పట్టుకుందామా కలికేరే గారి పని, వీడి కేసు నాకు అర్థమైంది కలికేరే గారి పని. బట్ స్టిల్ మోర్ ఇంకా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. కానీ ఖచ్చితంగా చెప్పాలంటే ఒక పాటలో అడిగింది, చెప్పింది రేపు అన్న రోజు నేను ఎలా ఉండాలి, బాబు ఎలా చూసుకోవాలి, మాకు మనీ ఏంటి అని ఒక లైన్ వదిలింది తప్ప. కానీ తర్వాత నేను ప్రోబ్ చేసినప్పుడు అది తనంత క్లియర్గా ఫోర్త్ రో విషయంగా చెప్పలేదు యాక్చువల్గా. జస్ట్ మనీ కోసం మాట్లాడింది అంతే తప్ప. బట్ ఆ డెల్యూషన్స్ పెట్టుకుని బాబు యొక్క ఎక్స్పీరియన్స్ పెట్టి నేను కలికేరే గారు ఇవ్వడం జరిగింది. ఎస్ మేడం. అండ్ వన్ మోర్ పాయింట్ వచ్చి క్యాల్కేరియా కార్బ్ లో ప్రామినెంట్ గా సంబడి వాచింగ్ మీ అనేది చాలా ప్రామినెంట్ గా ఉంటుంది. ప్రామినెంట్గా ఉంటుంది. అది వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడతారు దాని గురించి. అవును. అండ్ వీడి డ్రాయింగ్ కూడా ఎస్పెషల్లీ హౌస్ అండ్ ఎస్పెషల్లీ కలికిరే వాళ్ళు అండ్ ఎస్పెషల్లీ ఫోర్త్ రో వాళ్ళు ఎక్కువగా హౌస్ కోసం ఎక్కువ మాట్లాడతారు. సొంత ఇల్లు ఉండాలి, కట్టుకోవాలి, దాని పట్ల డ్రీమ్స్, డబ్బులు పోగేయాలి,
అందుకే వీడికి లేట్ ఇన్ వాకింగ్, క్రాలింగ్ అన్నీ కూడా జరిగినాయి. నేను ఆవిడకైతే ఆవిడ మళ్ళీ కేసు సపరేట్గా తీసుకుని ఆవిడకి మెగ్నీషియం గార్బేసా. ఆవిడకి ఎక్నీకి వచ్చింది యాక్చువల్గా. ఆ ఫాలోఅప్లో ఆవిడ కూడా ఇచ్చేస్తుంది ఫాలోఅప్. జస్ట్ నేను ఫాలోఅప్ కట్ చేశాను. ఆవిడ కూడా ఎక్నీ కూడా బాగా తగ్గింది. ఆవిడకి 60 ఎక్నీ ఉండేది, చాలా బాగా తగ్గింది మెగ్నీషియం గారు. ఒకే ఒక డోస్. ఇంకా ఎవరైనా ఈ కేసు పట్ల డౌట్స్ కానీ థాట్స్ కానీ ఇంకేమైనా షేర్ చేస్తారా? దీంట్లో ఒక చిన్న డౌట్ డాక్టర్ గారు. ఆమె సార్, నన్ను ఎవరు చూసేవాళ్ళు లేరు, నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు, నా గురించి ఆలోచించే వాళ్ళు లేరు అన్నప్పుడు ఆ 1-to-1 రిలేషన్ ఏమన్నా మనం సస్పెక్ట్ చేయడానికి అవకాశం ఉందా? భర్త నుండి తను కోరుకుంటున్న ఆ లవ్, ఆ ఎఫెక్షన్ అనేది లేదు అంటున్నప్పుడు నాట్రమ్ గ్రూప్ లోకి వెళ్తుందా అనేది ఏమన్నా అందుకే సస్పెక్ట్ ఆవిడకి చేయొచ్చా? అందుకే ఆవిడకి మెగ్నీషియం గారు పడింది సార్. రైట్. అందుకే యూజువల్గా ప్రెగ్నెన్సీ హిస్టరీ తీసుకున్నప్పుడు ఆ, పేషెంట్ యొక్క థాట్ ప్రాసెస్ కూడా ఇందులో వచ్చేస్తుంది ప్రెగ్నెన్సీలో. అప్పుడు నేను చెప్తాను, ఓన్లీ ఆ 9 months ఎక్స్పీరియన్స్ చేసింది మాత్రమే చెప్పండి అంట. ఓన్లీ ఆహా, 9 months చాలు ఆహా. మనకి అంట. అందుకే అదే మీరు 9 మీరు months. ఉన్నట్టు ఆవిడకి మెగ్నీషియం గారు పడింది. ఈవిడ పార్ట్లో ఇందులో ఓన్లీ కార్బన్ పార్ట్ వచ్చింది. రైట్. అండ్ వీడి హిస్టరీ నేను కంబైన్ చేసి నేను వేసాను కల్కెరే గారు. అవును, అవును, కరెక్ట్ అండి, కరెక్ట్. కార్బ్ పార్ట్ క్లియర్ గా వచ్చింది అక్కడ. ఓకే, థ్యాంక్ యూ. అవును సార్. ఇంకెవరైనా షేర్ చేస్తారా? ఇంకే కేసు పట్ల డౌట్స్? చాలా పెద్ద కేసు, 40 minutes లో అయిపోయింది మనకి. మీకేం డౌట్స్ ఉంటే అడగండి. అరవింద మేడం, ఏదైనా షేర్ చేస్తారా కేసెస్ ఏమైనా? లేదు గౌతమ్, నేను ఏం లేవు షేర్ చేసేది. అండ్ కానీ నువ్వు డ్రీమ్స్ లో ఆ అబ్బాయి మాట్లాడినప్పుడు ఒకటి పెక్యులర్ గా చెప్పాడు. సంథింగ్ ఆ డ్రీమ్ వచ్చేటప్పుడు నేను లేవలేను, నేను పడుకొని ఉంటాను. అంటే అది చెప్పాడు కదా. ఆ కాజినెస్ ఫీల్ అవడం, చుట్టూ మెత్తగా ఉండడం, ఓకే ఓకే, ఎక్స్పీరియన్స్ చెప్పాడు అక్కడ కదా. ఓకే ఎక్స్పీరియన్స్. ఓకే. సో రీసెంట్గా మీ అందరికీ తెలిసిందే, ఎక్కువగా ఆటిజం కేసెస్ ఈ మధ్య ఎక్కువ ఉన్నాయి కూడా. అలాగే ఈ మధ్య కొద్ది గొప్ప మనకి కేసెస్ కూడా వస్తున్నాయి. రీసెంట్ కొత్తగా మనందరికీ ఒక డైలమా ఉంది, వ్యాక్సినేషన్స్ వేయాలా వద్దా అనేది. రైట్. వ్యాక్సినేషన్స్ వేయించడం వల్ల ఏంటి, వేయించకపోవడం వల్ల ఏంటి? ఈ వ్యాక్సినేషన్స్ వేయించడం వల్ల కొంతమందికి, నాట్ ఇన్ ఆల్ పీపుల్, కొంతమందికి రిగ్రెషన్ అనేది ఉంది. ఎస్పెషల్లీ ఎంఎంఆర్ వ్యాక్సిన్ పైన కొన్ని రీసెర్చ్ కూడా జరుగుతున్నాయి. అండ్ వాటి తర్వాత ఎస్పెషల్లీ పేరెంట్స్ బాగా గమనిస్తారు. ఒక వ్యాక్సిన్ వేయించిన తర్వాత వాడి యొక్క ఇంప్రూవ్మెంట్ ఏంటి, ఎలా ఉంది ఏంటి అనేది పేరెంట్స్ అనేది బాగా గమనిస్తూ ఉంటారు. సో ఆ క్రమంలో ఒక కేసు, ఎస్పెషల్లీ ఎంఎంఆర్ వేయించిన తర్వాత, ఫస్ట్ అండ్ సెకండ్ డోసులు వేసిన తర్వాత ఆ పాపలో రిగ్రెషన్ బాగా స్టార్ట్ అయిందనమాట. ఎంత అంటే అంతవరకు మాట్లాడిన పాప సడన్గా తనలో లోపలికి వెళ్ళిపోవడం, విత్డ్రాల్ అయిపోవడం, మాట్లాడకపోవడం, కలవకపోవడం, సెల్ఫ్ టాక్ ఉండడం, స్క్రిప్టింగ్ ఉండడం, ఇన్ని చేసిందనమాట. ఈ కేసులో కూడా టోటల్ కేసు తీసుకున్నాను. ఈ కేసు నేను నెక్స్ట్ ఛాన్స్ ఉన్నప్పుడు నేను చెప్తాను కేసు అనేది. కేసు మొత్తం తీసుకున్నాను. యాక్చువల్లీ దే ఆర్ ఫ్రమ్ నాగాల్యాండ్. ఆన్లైన్లో కనెక్ట్ అయ్యారు. సో ఆ కేసులో కూడా మొత్తం డీటెయిల్స్ అన్నీ తీసుకున్న తర్వాత
ప్రెగ్నెన్సీ హిస్టరీ అంతా కూడా నాట్రమ్ కార్బ్ వచ్చింది. ఐ మీన్ ఆ కేసులో నాట్రమ్ యూరో నాట్రమ్ కార్బో వచ్చింది. బట్ నేను నాట్రమ్ కార్బ్ వేయలేదు బికాస్ ఒక స్ట్రాంగ్ ఎయిల్మెంట్స్ ఫ్రమ్ ఉన్నప్పుడు ఆ డ్రగ్ని ఖచ్చితంగా ఆ వ్యాక్సినేషన్ మనం యాంటీడోట్ చేయాలి, లేకపోతే మెడిసిన్ పనిచేయదు. మరీ ఇంప్రూవ్మెంట్ చూడలేం, అస్సలు చూడలేం. ఈవెన్ కరోనా వ్యాక్సిన్ తర్వాత వచ్చిన కంప్లైంట్స్ కూడా వ్యాక్సిన్ ఫస్ట్ యాంటీడోట్ చేసిన తర్వాతే మన మెడిసిన్స్ అనేవి పడాలి. నా క్లినిక్లో నా ఎక్స్పీరియన్స్ ఇది. సో ఆ కేసులో ఒకే ఒక్క డోస్ ఆఫ్ ఎంఎంఆర్ వేయడం జరిగింది 200. వాళ్ళ పేరెంట్స్ అయితే నిజంగా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆల్మోస్ట్ 1 monthలో 80% ఇంప్రూవ్మెంట్ చూసారు వాళ్ళు. 80 కాదు సార్, 85 కూడా చెప్తున్నారు అప్పుడప్పుడు. సెకండ్ మంత్ ఫాలో అప్ అయింది, థర్డ్ మంత్ ఫాలో అప్ అయింది. లిటరల్లీ షీఈస్ డూయింగ్ గుడ్. ఇమ్యూన్ సిస్టమ్ బాగా వర్క్ అవుతుందండి. ఇది వరకు మా పాపకి ఉత్తినే చేంజ్ అయితే క్లైమేట్ విపరీతంగా ఆ, తుమ్ములు, జలుబు, దగ్గు, ఆయాసం రావడం అవన్నీ కూడా లేవు సార్ ప్రెసెంట్ ఇప్పుడు. ఆల్మోస్ట్ మేము ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఆల్మోస్ట్ 80% మేము అబ్జర్వ్ చేస్తున్నాం అని చెప్పుకుంటూ వచ్చారు. సో మన వ్యాక్సిన్స్ అంటే ఒక్కొక్క వ్యాక్సిన్కి ఒక్కొక్క మెడిసిన్ ఉంది మన హోమియోపతిలో. తర్వాత ఎప్పుడైనా కొంచెం నేను పీపీటీ తయారు చేసి దాని మీద కూడా డిస్కస్ చేస్తాను. రైట్. యాక్చువల్గా నా ఐడియా ఏంటంటే ఎస్పెషలీ ఆటిజం, ఏడిహెచ్డి, స్పీచ్ డిలే వీటిని ఎలా డీల్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాని మీద చెప్దాం అనుకుంటున్నాను. కానీ మీలో కొంతమంది శ్రీకాంత్ సార్ వదిలిపెట్టిన 4th సూపర్ క్లాస్, 5th, 6th సూపర్ క్లాస్ కంటిన్యూ చేయమంటున్నారు. అవి చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బాగా ప్రిపేర్ అవ్వాలి వాటిపైన. సో చాయిస్ ఈజ్ యువర్స్. ఏది చెప్పుకుందంటే చెప్పుకుందాం, లేకపోతే ఒక క్లాస్ ఇది, ఒక క్లాస్ ఇది. మేడం, నేను ఇంకా చాలా మంది ఉన్నారు కదా, రాఘవన్ సార్ వీళ్ళందరూ ఉన్నారు. సార్ రిపర్టరైజేషన్ కూడా కొన్ని చెబుతా ఉన్నారు సార్. అదే సార్ చెప్తాను సార్. మళ్ళీ కొన్ని తయారు చేశాను సార్ పీపీటీ, ఇంకా తయారు చేసినవి ఉన్నాయి. సో కొంచెం చేసిన తర్వాత చేయడం బెటర్ అనిపించింది యాక్చువల్గా. ఒక క్లాస్ ఇది, ఒక క్లాస్ అది చెప్పాలి సార్. ఓకే సార్. డాక్టర్ గారు, మీరు ఎక్కువగా ఫోకస్ ఆటిజం కేసెస్ మీద, మీరు స్పెషలిస్ట్ కాబట్టి దానికి ఎక్కువ ఫోకస్ చేయాలని నేను కోరుతున్నానండి. ఎందుకంటే ఇప్పుడు ఈ సెల్ ఎడిక్షన్ వల్ల అయితేమి, వ్యాక్సినేషన్ అవసరం ఉన్నా లేకపోయినా వేయటం వల్ల అయితేనేమి, వీళ్ళ పిల్లల పాపులేషన్ ఎక్కువ అవుతుందండి. వాళ్ళు చిన్నప్పటి నుండి అవుతున్నారా, లేకపోతే 3-4 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత సడన్ గా మారుతున్నారా అనేది, ఏదైనా వీళ్ళు ఆటిజం కేసెస్ కొంచెం ఇంతకు ముందు కంటే చాలా ఎక్కువగా కనపడుతుంది. అది మన మెడిసిన్స్ ద్వారానే వాళ్ళలో మంచి రిజల్ట్ కనపడుతుంది. అలోపతిలో వాళ్ళు అంత మంచి రిజల్ట్స్ ఇవ్వలేకపోతున్నారు. ఇలాంటి కొంతమంది డాక్టర్లు ఇస్తున్న రిజల్ట్స్ వాళ్ళకి చాలా ఎంకరేజింగ్ గా ఉంది. కాబట్టి మీరు ఎక్కువగా ఆటిజం మీద ఫోకస్ చేస్తూ, మన సోదరులు ఇతరులు అడిగింది కూడా మీరు చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. షూర్ సార్, అలాగే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత ఈ వ్యాక్సినేషన్ లో ఎంఎంఆర్ అంటే ఆ మీజిల్స్ దానికోసం ఇచ్చేదండి. ఎంఎంఆర్ అంటే దానికి మమ్స్, మీజిల్స్, రుబెల్లా. మీజిల్స్ వల్ల యాక్చువల్గా డ్రగ్ నాకు దొరకలేదు. చాలా ఫార్మసీస్ తిరిగాను మొత్తం. ఆ, నేను తెప్పించుకుని యుఎస్ రెమెడీస్ నుంచి కూడా చూశాను, ఎక్కడ కనిపించలేదు నాకు. మా జూనియర్ ఒక అబ్బాయి ఆ బహోలలో ఉంటుందన్న అని చెప్పి అన్నాడు అనమాట. బహోలోకి వెంటనే ఆర్డర్ పెట్టాను. ఎంఎంఆర్ ఆల్మోస్ట్ 3-4 కేసెస్లో యూజ్ చేశాను. మొత్తం అందరూ ఎక్సలెంట్ అనమాట. ఒక పేషెంట్ అయితే ఎంఎంఆర్ వేసిన తర్వాత 200, వాడు కూడా అంటే వీళ్ళు ఆల్రెడీ ఒక డాక్టర్ దగ్గర వాడారు. ఆయన ఏంటంటే విపరీతంగా హై ఛార్జెస్ చేసడం వల్ల వాళ్ళు తట్టుకోలేక మన దగ్గర షిఫ్ట్ అయిపోయారు అనమాట. ఇంప్రూవ్మెంట్ చూస్తే కొద్దిగా పొందని తప్ప పెద్ద ఏం లేదని చెప్పేసి అన్నారు. సో యాక్చువల్ అందుకే నేను ఒకసారి ఒక డాక్టర్ దగ్గర వాడుతున్నప్పుడు కూడా నేను ఖచ్చితంగా కేసులు తీసుకోను అసలు. అక్కడే కంటిన్యూ చేయండి, అక్కడే బెటర్ ఉంటుందని చెప్పి అన్నారు. కానీ వాళ్ళు సార్ రిజల్ట్ లేదు, మేము ఎంతో ఒక 1 year 2 years వాడుతున్నాం కానీ తగ్గట్లేదు అంటే వెంటనే నేను కేసు తీసుకోవడం మొదలుపెట్టాను. ఈ అబ్బాయిలు ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ వేసిన తర్వాత స్టార్ట్ అయింది. ఆ తర్వాత వెంటనే ఎంఎంఆర్ కూడా వేయడం జరిగింది. సో ఈ 2 వ్యాక్సిన్స్ ఈ అబ్బాయిలో ఇబ్బంది పెట్టినాయి. అప్పుడు నేను ఎంఎంఆర్ 200 వేసాను. ఆ కేసులో కూడా బెటర్గా ఉన్నాడు. మధ్యలో ఈ పోలియో వ్యాక్సిన్ వేయడం జరిగింది ఒకటి. ఆ పోలియో వ్యాక్సిన్ వేసిన తర్వాత మళ్ళీ వెంటనే వెనక్కి వచ్చాడు. మొత్తం వెనక్కి రావడం అంటే అప్పటి వరకు 30-40% ఉన్నది ఆల్మోస్ట్ 0 నుంచి మైనస్లోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు. అలా ఉంటుందన్నమాట. వాళ్ళు అప్పుడే నేను చెప్పాను సార్ ఏ వ్యాక్సిన్స్ వేయద్దు, యాంటీబయాటిక్స్ వాడద్దు అని. బట్ దే రిఫ్యూజ్డ్ మీ. వాళ్ళు రిజల్ట్ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. మీరు చెప్పింది మీ మాట వినలేదు సార్ అన్నాడు. చేతులు కలింది ఆకులు పట్టుకోవడం ఇదేనని చెప్పి జస్ట్ మామూలుగా వాళ్ళని కూల్ చేసి తగ్గుతుంది లేండి సార్ అని చెప్పి వదిలేశాను. సో
వీటిల్లో ఇలాంటి కేసెస్లో మనం ఎలా హ్యాండిల్ చేయాలి, 7 years అబోవ్ అయితే ఎలా హ్యాండిల్ చేయాలి, బాగా రెస్ట్లెస్నెస్, బాగా హైపర్ యాక్టివిటీ, డిస్ట్రక్టివ్ బిహేవియర్స్ ఉంటే ఎలా హ్యాండిల్ చేయాలి, రైట్? అసలు ఏ రూబ్రిక్స్ తీసుకోకూడదు చెప్తా. ఏ రూబ్రిక్స్ తీసుకోవడం కాదు, ఏ రూబ్రిక్స్ తీసుకోకూడదో ఆ రూబ్రిక్స్ డిస్కస్ చేద్దాం. రైట్? ఒక చెప్పండి మేడం. సారీ. యాక్చువల్లీ వ్యాక్సిన్ వేశాక ఎన్ని రోజుల తర్వాత ఇలాంటి సిమ్టమ్స్ జనరల్ గా మనం చూస్తున్నాము? ఎంతవరకు ఆ వ్యాక్సినేషన్ ఎఫెక్ట్ అనేది కిడ్స్ పైన చూపిస్తుంది అనేది కూడా ఒకసారి చెప్పు. అంటే ఇప్పుడే దీని మీద రీసెర్చ్ చేయడం మొదలుపెట్టింది. బికాజ్ రీసెర్చ్ అంటే ఖచ్చితంగా మనం కేసుల నుంచి ఎక్స్పీరియన్స్ చేయాలి. కొంతమంది ఏం చెప్పారంటే కేసెస్ని చెప్తున్నాను నేను, సార్ వ్యాక్సిన్స్ వేయించిన 3-4 months నుంచి మాకు కనిపిస్తుంది, కొంతమంది ఆల్మోస్ట్ ఒక 1 month లోకి మాకు ఇలాంటి కంప్లైంట్స్ కనిపిస్తున్నాయని చెప్పుకోవడం జరిగింది. యాక్చువల్గా ఇది ఒక పెద్ద టాపిక్ యాక్చువల్గా. బికాస్ వాళ్ళు ఏమో వ్యాక్సిన్స్ వేయించమంటారు, మనం వద్దంటాం. సో వాళ్ళు కూడా ఎంఎంఆర్ వేయించకూడదంటే ఎవరు చెప్పారు, మిగిలిన ఎవరు చెప్తున్నారని చెప్పేసి మన మీద అరుస్తున్నారు యాక్చువల్గా. బట్ ఫ్యాక్ట్ ఏంటి చూస్తున్నాం ఆల్రెడీ, కేసెస్ మనం ఇన్డెప్త్గా తీసుకుంటాం కాబట్టి మనకు తెలుస్తుంది ఏంటనేది. సో డిపెండ్స్ మేడం, అది కూడా ఇమ్యూన్ సిస్టమ్ మీద. వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటే కనుక బతికేస్తున్నారు, నో ప్రాబ్లం, తప్పించుకుంటున్నారు. ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉంటే వెంటనే ఎఫెక్ట్ అయిపోతున్నారు. ఇన్ రిగార్డింగ్ డెవలప్మెంట్. సార్ అన్ని వ్యాక్సిన్లు వేయకూడదా, లేకపోతే పోలియో అలాంటివి ఏమైనా వేయచ్చా? పోలియో వేయించుకోవచ్చు, కాదు ప్రాబ్లం ఏం లేదండి. కాకపోతే కొంతమంది పోలియో వేసిన ఇంతకు మన దగ్గర ఒక కేసు చేసాం నిన్న, ఒక ఫాలో అప్ అయింది. వాళ్ళు క్లియర్గా చెప్పారు, సార్ పోలియో వ్యాక్సిన్ వేయించిన తర్వాత ఈ అబ్బాయికి మీరు వ్యాక్సిన్ ఇవ్వడానికి ముందు మీకు మెడిసిన్ స్టార్ట్ చేసాము, ఫస్ట్ 15 days బాగానే ఉన్నాడు, ఆ వ్యాక్సిన్ వేయించిన నెక్స్ట్ 10 days నుంచి మళ్ళీ అన్ని వెనక్కి వచ్చేసాడని చెప్పి అన్నారు. సో ఏది వేయించాలి ఏది వేయించకూడదు అనేది మన ఒక పేరెంట్స్ డెసిషన్, అది వీ కెనాట్ డిసైడ్ దట్. మనం చెప్పడం వరకు మన బాధ్యతలు. సార్ మన ప్రకారం అయితే ఒక్క వ్యాక్సిన్ కూడా వేయకూడదు. నేనైతే మా బాబుకి ఒకటి కూడా వేయించలేదండి. అంటే వాళ్ళు ఈ హాస్పిటల్లో బీసీజీ మాత్రమే వేయించారు, లేకపోతే బాబుని ఉంటున్నారు, అందుకనే బీసీజీ వేయించాను. సార్ ఒక థ్యాంక్ యూ. డాక్టర్ గారు అంటే చాలా సీనియర్ మోస్ట్ డాక్టర్ గారు ఏం చెప్తున్నారంటే దీంట్లో, అంటే నేను విన్న దాని ప్రకారము, ఏదైతే ప్రాణహాని ఉందో ఒక 5-6 ప్రాణహాని ఇచ్చే వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అంతవరకు వేయాల్సిందే తప్పితే వేలం వెరిగా అదిగో వస్తుంది ఇదిగో వస్తుందని ఎక్కువ వేస్తున్నారు. వాటి వలన వీళ్ళకు ఒరిజినల్ గా ఉండాల్సిన ఇమ్యూనిటీ అనేది కోల్పోయి ఓన్లీ దే ఆర్ రిస్ట్రిక్టెడ్ టు దట్ పర్టికులర్ వ్యాక్సిన్ ఉన్న దానికి అవుతున్నారు. జనరల్ ఇమ్యూనిటీ పెరగట్లేదు కాబట్టి ఆ వ్యాక్సిన్ అనేది సెలెక్టివ్ గా ఎక్కడైతే మనకి ప్రాణహాని ఉంది ఇప్పటికి ఆల్రెడీ ప్రూవ్ అయినాయో, ఆ వ్యాక్సిన్ వేసుకుంటాం వలన ఎరాడికేట్ అయినాయో అటువంటి వాటి వరకే పేరెంట్స్ ఆ వ్యాక్సినేషన్ అనేది రిస్ట్రిక్ట్ చేసుకుని జనరల్ ఇమ్యూనిటీ పెరగటం కోసం మామూలు లైఫ్ స్టైల్లో చేంజ్ చేసుకుంటే బెటరు అని చెప్తున్నారు. కానీ మనకంటే అవతల వర్గం చాలా బలంగా ఉంది. పేరెంట్స్ ఏమో చాలా ఒక పిల్లోడు 2 పిల్లలతోనే ఉంటున్నారు కాబట్టి ఆ పెద్ద ఎక్కువగా చెప్తున్న వర్గం దానికే ఎక్కువ రేపు వస్తే ఎవరు మీరు చెప్తారు, రేపు వస్తే ఎవరు అని ఒక పెద్ద డిస్కషన్ జరుగుతుంది దీని మీద. అది పేరెంట్స్ డెసిషన్, వాళ్ళకున్న ఆత్మస్థైర్యాన్ని బట్టే డెసిషన్ వాళ్ళే తీసుకోవాల్సి. అంతే సార్. దీని మీద మనం డిస్కస్ చేద్దాం, ఎస్పెషల్లీ ఏ వ్యాక్సిన్ తర్వాత ఏ డ్రగ్ ఇవ్వాలి అనేది సార్ డిస్కస్ చేద్దాం. ఈ కేసు ఎందుకు తీసుకున్నారంటే ఇది కూడా వన్ ఆఫ్ ది చైల్డ్ కేసే కదా, సో సార్ అందుకే నేను ఈ కేసు ఈరోజు చెప్పడం జరిగింది. యాక్చువల్లీ పీడియాట్రిక్ కేసెస్ చాలా ఫాస్ట్గా రెస్పాన్స్ ఉంటున్నాయి మిగతా కేసులతో పోల్చుకుంటున్నాయి. వర్క్ మీడ్ ఈజీ అయిపోతుంది, ఒక డోస్ వేసి ఆల్మోస్ట్ ఒక ఈ మంత్స్ టుగెదర్ వెయిట్ చేయడం పర్వాలేదు. ఫీవర్ కోల్డ్ కాఫ్ వచ్చినా సరే చాలా ఫాస్ట్గా రికవరీ వస్తున్నాయి. ఈ మధ్య పీడియాట్రిక్ కేసెస్ ఆల్మోస్ట్ ఒక 6 months నుంచి చూడడం జరుగుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? సార్ వీడియోస్ కొంచెం ఫాస్ట్ గా అప్లోడ్ చేస్తే రెఫరెన్స్ కి బాగుంటుంది సార్. ఓకే ఓకే మేడం. ఇంకా అండి? ఎనీ డౌట్స్?
క్లారిఫికేషన్స్ మీ కేసెస్లో ఉంటే కంటిన్యూ చేద్దాం, లేదంటే కనుక వైండప్ చేద్దాం. థ్యాంక్ యూ డాక్టర్ గారు. లేదు థ్యాంక్ యూ. గౌతమ్, అంత క్లియర్. నైస్ సెషన్. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.